OpenAI just killed N8 Zapier and 1000 AI startups with one update. Hi everyone, this is Saket. Welcome back to our channel. ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా OpenAI వాళ్ళది ఏజెంట్ కిట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ బోత్ ఏజెంట్ బిల్డర్స్ లైక్ ఏజెంట్ కిట్ అండ్ N8 వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈచ్ ప్లాట్ఫామ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి లైక్ కంపేర్ చేసి అసలు N8 అనేది OpenAI ఏజెంట్ కిట్ అనేది కిల్ చేస్తుందా లేదా అన్నది కూడా ఒకసారి మాట్లాడుకుందాం కంప్లీట్గా. బిఫోర్ డైవ్ ఇన్ టు ఏజెంట్ కిట్ వర్సెస్ N8 స్కోర్ కార్డ్ వీటి గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా లైక్ కంపేర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపేర్ చేస్తూ చూద్దాము. ఫోర్ దట్ ఏంటి అంటే మనం ఏజెంట్ కిట్ వర్సెస్ N8 అనేది బేసిక్ ఓవర్వ్యూ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఏజెంట్ కిట్ యాక్చువల్లీ రిలీజ్ డేట్ వచ్చేసి October 6th అండ్ 2025. ఒకసారి సామ్ ఆల్ట్మన్ వారు ఏమని చెప్తారు అన్నది ఒకసారి చెక్ చేయండి. ఏజెంట్ బిల్డర్ ఈజ్ లైక్ ఏ క్యాన్వా ఫర్ బిల్డింగ్ ఏజెంట్స్. ఇట్స్ ఫాస్ట్ విజువల్ వే టు డిజైన్ ది లాజిక్ స్టెప్స్ ఐడియాస్. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి యాక్చువల్లీ ఓన్లీ ఫర్ ది స్మాల్ యూజ్ కేసెస్. వీళ్ళు ఎవరైతే ఓన్గా డెవలప్ చేసుకుంటారో వాళ్ళ యూజ్ కేస్ కోసం అండ్ ఈజీ ఆఫ్ థింకింగ్లో వీళ్ళు బిల్డ్ చేస్తున్న క్యాన్వా ఇది వచ్చేసి లైక్ డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డ్ చేస్తూ ఏజెంట్స్ అనేది సింపుల్గా బిల్డ్ చేసుకోవడానికి. అండ్ కమింగ్ టు ద N8 ఓవర్ వ్యూ చూస్తే ఒకసారి మీరు ఇక్కడ చెక్ చేయండి. రిలీజ్ డేట్ అనేది 8th October 2019. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనం ఓవర్ 500+ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఓవర్ 500+ ఇంటిగ్రేషన్స్ ఉండి మీరు ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది చెక్ చేస్తే లాస్ట్ 1 yearలో లాట్ ఆఫ్ స్పైక్ చెక్ చేశారు మీరు ఇక్కడ కంప్లీట్గా. సో ఏంటి అంటే కంప్లీట్గా మేక్ కానీ జాపియర్ కానీ వీటన్నిటిని బీట్ చేసుకుంటూ ఇదే 500+ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. N8 అనేది కంప్లీట్గా ఓవర్ హైక్ అయిపోయి ఓవర్ హైప్ వచ్చింది కూడా. మీరు మార్కెట్లో చూస్తే ఓవరాల్ యూసేజ్ అనేది చాలా పెరిగిపోయింది ఆల్ ఓవర్ ది వరల్డ్. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ మీకు మైండ్లో ఉన్నది, ఇప్పుడు కిల్ చేస్తుందా ఓపెన్ కిట్ అనేది అండ్ N8 అనేది? ఇప్పుడు లాంచ్ చేసిన OpenAI వాళ్ళది ఏజెంట్ కిట్ అనేది N8 కిల్ చేస్తుందంటే నో. మై ఆన్సర్ ఇస్ సింప్లీ నో. ఎందుకు అంటే N8 ఈజ్ సూపర్ కస్టమ్ రోబోస్ట్ ఏ ఆటోమేషన్ సిస్టమ్స్ ఇది. ఓకేనా, మనకి ఈజీగా బిల్డ్ చేసింది కాదు అండ్ ఇట్స్ సూపర్ పవర్ఫుల్. ఇది ఒక జస్ట్ ఎవరికి బిల్డ్ చేశారంటే డెవలపర్స్కి బిల్డ్ చేశారు. అదే ఏజెంట్ కిట్ అనేది ఎవరైనా హ్యూమన్ జస్ట్ బేసిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని సింపుల్ ఏజెంట్స్ బిల్డ్ చేసుకుని కన్వర్జేషనల్ చాట్ బాట్స్ ఇలాంటివి ఈజీగా బిల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద N8 పార్ట్స్ ఇట్స్ మోర్ టెక్నికల్. మీరు ఇంకొకటి ఆలోచిస్తే గూగుల్ వాళ్ళు ఓపెల్ కూడా లాంచ్ చేశారు. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు బయట జనం, లైక్ ఏమని N8 అనేది లైక్ కిల్ అయిపోయింది ఇంకా ఓపెల్ అని చెప్పేసి. బట్ నో. నేను ఎందుకు నో అని చెప్తున్నాను అంటే వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ద కంప్లీట్ కంపెనీస్, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ ద ఎంటర్ప్రైజ్ కంపెనీస్ యాజ్ వెల్, like coming building AI agents and automation each and every stuff. I have a knowledge, so based on my knowledge ప్రకారం ఏంటి అంటే లైక్ ఏజెంట్ కిట్ అనేది కిల్ చేయదు. ఓకే, ఇట్స్ లైక్ ఏ ఓన్లీ ఫర్ యూజ్ కేస్ ఆఫ్ వాళ్ళు కూడా చెప్తున్నారు సింపుల్గా మేము బిల్డ్ చేసింది N8 కంపేర్ చేసి వాళ్ళని కిల్ చేద్దాం, వాళ్ళ కాంపిటీషన్ అనేం కాదు, జస్ట్ ఓన్లీ ఇన్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది ఈజీ వాళ్ళకి బిల్డ్ చేసుకోవడానికి అంతే అని చెప్పేసి ఏజెంట్ కిట్ అనేది. ఇప్పుడు వచ్చేసి మనం OpenAI వర్సెస్ N8 కేటగిరీస్ అనేది 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈజ్ ఆఫ్ యూస్, ట్రిగర్స్, ఏజెంట్ టూల్స్, మోడల్ సపోర్ట్, UAR చార్ట్ కాంపోనెంట్స్, డిప్లాయ్మెంట్ ఆర్ కంట్రోల్. ఫస్ట్ వన్ లెట్ స్టార్ట్ విత్ ద ఈజ్ ఆఫ్ యూస్. కమింగ్ టు ద ఈజ్ ఆఫ్ యూస్, ఒక బిగినర్ వచ్చి చెక్ చేస్తే ఒక బిగినర్ ఒక సింపుల్ బేసిక్ ఏ ఏజెంట్ బిల్డ్ చేయాలి అంటే ఏజెంట్ కిట్ విన్ అవుతుందా లేదంటే N8 విన్ అవుతుందా అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి గూగుల్కి వచ్చిన తర్వాత OpenAI ఏజెంట్ కిట్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇంట్రడ్యూసింగ్ ఏజెంట్ కిట్ అని చెప్పేసి వచ్చింది అండ్ ఆల్సో ఏజెంట్స్ OpenAI అని వచ్చింది. ఒకసారి ఇంట్రడక్షన్ మొత్తం చదవాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ లింక్. నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ది సెకండ్ లింక్. వన్స్ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత డైరెక్ట్లీ మీరు ఇక్కడ బిల్డ్ ఏజెంట్స్ అని చూసారా, డైరెక్ట్లీ బిల్డ్ ఏజెంట్స్ పైన క్లిక్ చేసి ఏజెంట్ బిల్డర్ పైన క్లిక్ చేశాను. ఓపెన్ ఏజెంట్ బిల్డర్, మీకు స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది. వన్స్ మీ OpenAI అకౌంట్ ఉన్న తర్వాత మీకు బిల్డింగ్ చేసిన తర్వాత API అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, బిల్డ్ ఏ చార్ట్ ఏజెంట్ వర్క్ ఫ్లో విత్ ఏ కస్టమ్ లాజిక్ అండ్ టూల్స్, చార్ట్ అండ్ కన్వర్జేషనల్ ఏజెంట్ అని చెప్పారు. ఓకే, అండ్ చార్ట్ ఏజెంట్ అయినా లేదా కన్వర్జేషన్ ఏజెంట్ అయినా ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ఫుల్లీ అటానమస్ టూల్ ఏజెంట్స్. అంటే N8 వచ్చేసి ఏంటి, కంప్లీట్గా మనం అటానమస్ టూల్స్ ఉంటాయి అండ్ ఏజెంట్ని బిల్డ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు వీళ్ళు, ఓన్లీ చార్ట్ ఏజెంట్ వర్క్ ఫ్లో అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇంకా వీళ్ళు ఏమేమి మనం బిల్డ్ చేయొచ్చు అన్నది కూడా ఒక బేసిక్ UI ఇచ్చారు, లైక్ డేటా ఎన్రిచ్మెంట్ అండ్ ప్లానింగ్ హెల్పర్, కస్టమర్ సర్వీస్, స్ట్రక్చర్డ్ డేటా Q&A, డాక్యుమెంట్ కంపారిజన్ అండ్ ఇంటర్నల్ నాలెడ్జ్ అసిస్టెంట్ అని. క్రియేట్ బటన్ పైన క్లిక్ చేశాను. నౌ మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అయింది. ఓకే, నాది డార్క్ మోడ్లో ఉంది, సో అందుకని మీకు ఎలా విజిబుల్ అవుతుంది. మోర్ ఓవర్ మీరు వన్స్ లైట్ మోడ్లో ఉంటే మీకు వేరే విజువల్స్ వస్తాయి. నౌ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది అండ్ ఆల్సో డిఫాల్ట్గా మై ఏజెంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తుంది. ఇక్కడ మై ఏజెంట్ చూస్తే మనం మై ఏజెంట్ అని చెప్పేసి ఫస్ట్ నేమ్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు అండ్ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చార్ట్ హిస్టరీ ఆప్షన్ ఉంది అండ్ ఆల్సో టూల్స్ పైన క్లిక్ చేస్తే మనం MCP సర్వర్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ఫార్మేట్ లైక్ టెక్స్ట్, JSON, విజెట్ ఇవన్నీ ఉన్నాయి రైట్ సైడ్. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి కోర్ ఫార్మేట్లో ఏజెంట్, ఎండ్, నోట్ అని చెప్పేసి 3 నోట్స్ ఉన్నాయి. అండ్ టూల్స్లోకి వచ్చేటప్పటికి ఫైల్ సెర్చ్, గార్డ్ రైల్స్ అండ్ MCP. అండ్ లాజిక్ ఫార్మేట్లోకి వచ్చేటప్పటికి ఇఫ్ ఆర్ ఎల్స్ కండిషన్, వైల్, యూజర్ అప్రూవల్. డేటా వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మ్, సెట్ స్టేట్. సో ఇవే మనకున్న ఫంక్షన్స్ అనేవి.
నౌ కమింగ్ టు ఇప్పుడు నేను ఇక్కడ ఏం బిల్డ్ చేయట్లేదు, జస్ట్ ఫంక్షనాలిటీ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కమింగ్ వీడియోస్లో మీకు ఏమైనా బిల్డ్ చేసి చూపిస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే డూప్లికేట్, డిలీట్ ఉంది అండ్ ఆల్సో పబ్లిష్ కూడా ఆప్షన్ ఉంది. బట్ కమింగ్ టు N8Nకి వచ్చేటప్పటికి నేను ఒకసారి క్రియేట్ వర్క్ ఫ్లో పైన క్లిక్ చేశాను. ఓకే, ఏ ఏజెంట్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకు లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ది ప్లస్ ఏ ఏజెంట్. ఓకే, మనకు ఒక ఏ ఏజెంట్ ఓపెన్ ఎండ్ చేసిన వెంటనే మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు చార్ట్ మోడ్లో యాడ్ చేయమని చెప్తున్నారు. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైరెక్ట్లీ ఏ ఏజెంట్ ఓపెన్ చేస్తే సిస్టమ్ మెసేజ్ అనేది ఇచ్చుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ టూల్స్ ఫార్మేట్లో వచ్చేటప్పటికి టూల్స్ అనేది మనం మాన్యువల్గా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు మన ఓపెన్ కిట్ సైడ్కి వచ్చేటప్పటికి నేను ఏ ఏజెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ పైన క్లిక్ చేశాను. టూల్స్ పైన క్లిక్ చేస్తే వెబ్ సెర్చ్ అని ఉంది చూసారా, వెబ్ సెర్చ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి సెర్చ్ ఓన్లీ ఇన్ దీస్ వెబ్సైట్స్ అని చెప్పేసి మనకి వెబ్సైట్ వచ్చింది. ఓకే, అండ్ కంట్రీ, రీజియన్, యూజర్ లొకేషన్ వచ్చింది. అండ్ ఆల్సో డిప్రిషియేషన్, లేటెస్ట్కి వచ్చేటప్పటికి సెర్చ్ ఓన్లీ ఇన్ దీస్ లొకేషన్స్ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చారు. అంటే డైరెక్ట్లీ ఏజెంట్ కిట్లో ఏం చేస్తుంది, మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఆల్సో వెబ్ సెర్చ్ చేసుకుంటున్నాం, రైట్. సో బట్ N8Nకి వచ్చేటప్పటికి మనం టూల్స్ పైన క్లిక్ చేస్తే మనకు లాట్ ఆఫ్ టూల్స్ ఇంటరాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో మీకు ఏది కావాలంటే ఆ టూల్స్ నుంచి వెబ్ సెర్చ్ అనేది చేయొచ్చు. లేదు మోర్ ఓవర్ నాకు అక్కడి నుంచి కాదు అంటే మీరు మాన్యువల్గా కస్టమ్ HTTP రిక్వెస్ట్ ద్వారా కూడా మీరు కాల్ చేసుకుని గెట్ చేసుకోవచ్చు డేటా అనేది, రైట్. సో ఆ ఫార్మేట్లో చూస్తే ఇక్కడ ఏంటి, జస్ట్ మనకి లాట్ ఆఫ్ టూల్స్ అనేది ఇంటరాక్షన్ లేదు యాజ్ ఆఫ్ నో, రైట్. బేసిక్గా మన కన్వర్జేషనల్ ఏజెంట్ ఒక బిగినర్ వచ్చి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిగినర్ వచ్చి బిల్డ్ చేద్దాం ఒక ఆటోమేషన్ సిస్టమ్ని అనుకుంటే OpenAI ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే, OpenAI ఏజెంట్ బిల్డర్ అనేది చాలా సింపుల్ యూజ్ కేస్. సో మనం అనుకున్నట్టుగా ఫార్మాట్లో వచ్చేసి ఏంటి అంటే లైక్ ఈజ్ ఆఫ్ యూజ్ అనేది కంప్లీట్గా ఏజెంట్ కిట్ విన్ అయ్యింది ఫస్ట్ కేటగిరీలో. ఎందుకంటే ఒక బిగినర్ వచ్చి జస్ట్ ఒక కన్వర్జేషనల్ ఏజెంట్ బిల్డ్ చేద్దాము అనుకుంటే సో ఏజెంట్ కిట్ ఈస్ ద బెస్ట్. N8N వచ్చేసి కంప్లీట్లీ ప్యూర్ టెక్నికల్ ఉంటుంది అండ్ ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, థింక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రిగర్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఏజెంట్ కిట్లో ట్రిగర్స్ ఎలా ఉన్నాయి అండ్ N8Nలో ఎలా ఉన్నాయి అన్నది. ఓకే, వన్స్ OpenAI ఏజెంట్ కిట్ ఓపెన్ చేసిన తర్వాత నేను స్టార్ట్ బటన్ ఉంది, అంటే నేను మాన్యువల్గా ఇక్కడ స్టార్ట్ చేయాలి వర్క్ ఫ్లో రన్ అవ్వాలి అంటే. అండ్ ఆల్సో ఏజెంట్ కిట్ వచ్చేసి డైరెక్ట్లీ మనం GPT-5 క్లిక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ లెఫ్ట్లో ఎక్కడో కూడా ట్రిగర్స్ లేవు. ఓకే, అంటే లైక్ ఏ ఏజెంట్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకి ఏమీ కూడా ట్రిగర్ అనేది లేదు, ఓన్లీ స్టార్ట్ అనే బటన్ ఇచ్చారు. సో ఇక్కడ కోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చార్ట్ కిట్లో ఏజెంట్స్ SDK అని చెప్పేసి ఉంది, టైప్ స్క్రిప్ట్ కోడ్ ఉంచారు అండ్ ఆల్సో పైథాన్ కోడ్ కూడా ఇచ్చారు. అంటే లైక్ ఈ వర్క్ ఫ్లో అనేది రన్ అవ్వాలి అంటే మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఈ HTTP కాల్ అనేది జరగాలి. ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ టైప్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్. అక్కడ నుంచి జరిగితేనే మనం ఈ వర్క్ ఫ్లో అనేది రన్ చేసుకుంటున్నాం. లేదు నార్మల్గా ప్రివ్యూ బటన్ క్లిక్ చేసుకున్నా కూడా ఏంటంటే మనం రన్ చేసుకోవచ్చు జస్ట్ టెస్టింగ్ పర్పస్. సో ఎక్కడ కూడా ఏంటంటే ట్రిగర్ అనేది ఆప్షన్ లేదు ఇక్కడ. కమింగ్ టు ద N8N పార్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ నుంచి ఏదైనా మెయిల్ వస్తే ట్రిగర్ అవ్వాలి అని ఉంది. సో జీమెయిల్ క్లిక్ చేస్తే మనకి జీమెయిల్ ట్రిగర్స్ ఉంటాయి. సో డైరెక్ట్లీ మనం ఆన్ ట్రిగర్ మెసేజ్ క్లిక్ చేసుకున్నాము అంటే డైరెక్ట్లీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఏదైనా కొత్త మెయిల్ రిసీవ్ అయింది అంటే మనం ట్రిగర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ట్రిగర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్గా చూసుకుంటే ఏజెంట్ కిట్లో వచ్చేసి మనకి ఏంటి అంటే లైక్ ఈవెంట్స్ కానీ షెడ్యూల్ ట్రిగర్స్ కూడా ఏమీ లేవు. ఓకే, సో మెయిన్లీ ఏంటి అంటే ఏజెంట్ కిట్ అనేది మెయిన్లీ OpenAI ఏజెంట్ కిట్ నైస్ టు హ్యావ్ షెడ్యూల్ ట్రిగర్స్ అండ్ యాప్ ఈవెంట్స్ అండ్ లైక్ దట్ స్టఫ్. ఓకే, అండ్ ఏ ఆటోమేషన్ సైడ్ వచ్చేటప్పుడు కంప్లీట్ మోర్ వాల్యూ లైక్ ట్రిగర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టీ ఏజెంట్ చూస్తే మనకి ట్రిగర్ అనేది టెలిగ్రామ్ నుంచి జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ చిల్డ్రన్ ఏజెంట్స్ ఇవన్నీ కాల్ అవుతున్నాయి. ఓకే, బట్ ఓపెన్ కిట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రిగర్స్ లేదా షెడ్యూల్డ్ ఈవెంట్స్ అనేది లేకపోతే డైరెక్ట్లీ వాళ్ళ కోడింగ్ అనేది డైరెక్ట్లీ అది కంప్లీట్లీ ఇన్ డెప్త్ వెళ్తుంది. అండ్ ఆల్సో వేరే ఎక్కడి నుంచి APK SDKs నుంచి ఏజెంట్స్ SDK నుంచి కాల్ చేయాలంటే ఇట్స్ ఎ బిట్ కాంప్లెక్స్. ఓకే, మెయిన్లీ ఏంటంటే మనకి ట్రిగర్స్ అనేది కంప్లీట్గా ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ట్రిగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెక్ చేస్తే ఏంటి డైరెక్ట్లీ N8N అనేది విన్ అయింది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఏజెంట్ టూల్స్. సో ఏజెంట్ టూల్స్కి అగైన్ మనం ఇక్కడ ఏ ఏజెంట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ టూల్స్ బటన్ పైన క్లిక్ చేశాను. సో మనం ఆల్రెడీ వెబ్ సెర్చ్ అనేది చూసాం విచ్ ఈస్ వెరీ కూల్. అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇంకేమున్నాయి అనేది ఒకసారి చెక్ చేస్తే క్లయింట్ టూల్ ఉంది అండ్ ఆల్సో MCP సర్వర్స్ ఉంది. MCP సర్వర్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ N8N MCP సర్వర్తో మాట్లాడాలి అంటే డైరెక్ట్ వాళ్ళు URL ఇస్తే సరిపోతుంది. ఓకే, విచ్ ఈస్ కూల్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. లైక్ బట్ కమింగ్ టు ద టూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి మనం కస్టమ్గా బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్లీ నార్మల్ ఫార్మాట్ ఇచ్చారు అండ్ ఆల్సో ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఇక్కడ HTTP రిక్వెస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. సో MCP సర్వర్ అండ్ వెబ్ సెర్చ్ చూస్తే పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, బట్ కమింగ్ టు ద N8N ఒకసారి పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. మీరు ఇక్కడ టూల్ బటన్ పైన క్లిక్ చేశారు అంటే ఆల్ దీస్ ఆర్ ది నేటివ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, సో నేటివ్ ఇంటిగ్రేషన్స్ మనకి లాట్ ఆఫ్ ఉన్నాయి. సో డైరెక్ట్లీ మీరు కాల్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు N8N ఏ ఏజెంట్కి. ఓకే, లేదు ఇన్ కేసు నేటివ్ ఇంటిగ్రేషన్ లేకపోతే మనం డైరెక్ట్గా సబ్ వర్క్లో కాల్ చేసుకోవచ్చు N8Nలో. లేదు అనుకుంటే HTTP రిక్వెస్ట్ ద్వారా కూడా కాల్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ద ఏజెంట్ కిట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే లైక్ ఒకే MCP సర్వర్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది. బట్ లాట్ ఆఫ్ బయట ఏంటంటే చాలా HTTP రిక్వెస్ట్లు అనేవి ఉన్నాయి. ఓకే, వాటన్నిటిని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. ఓకే,
సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ ఏజెంట్లో డైరెక్ట్లీ మనం ఈమెయిల్ ఏజెంట్ అనేది కాల్ చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఈమెయిల్ ఏజెంట్ నేను సబ్ వర్క్లో ఓపెన్ చేశాను. ఇక్కడ సబ్ వర్క్లో వచ్చేటప్పటికి ఏంటి అంటే డైరెక్ట్లీ మనకి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చినా కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇన్ని టూల్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో సబ్ వర్క్లో వెళ్ళేటప్పటికి మళ్ళీ మన కేటగిరీలో టూల్స్ అనేది లాట్ ఆఫ్ యాడ్ చేసుకున్నాం. బట్ అక్కడ ఏజెంట్ కిట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, డైరెక్ట్లీ ఒకే సర్వర్కి ఒకే ఎన్ని ఎంసీపీ సర్వర్లు ఇచ్చినా ఎన్ని హెచ్టిటిపి రిక్వెస్ట్లు ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెక్ చేశారు, ఏజెంట్ టూల్ వచ్చేటప్పటికి N8N మళ్ళీ అగైన్ విన్ అయింది. ఎందుకంటే N8N నేటివ్ ఇంటిగ్రేషన్స్ అనేవి లాట్ ఆఫ్ ఉన్నాయి. ఇన్ కేస్ నేటివ్ ఇంటిగ్రేషన్లో లేకపోయినా కూడా మన హెచ్టిటిపి రిక్వెస్ట్ ద్వారా ఏదైనా మాన్యువల్గా కూడా కాల్ చేసుకోవచ్చు డేటా అనేది. బట్ ఏజెంట్ కిట్ వచ్చేటప్పటికి డైరెక్ట్లీ ఎంసీపీ సర్వీస్ అనేది వీళ్ళు ఇచ్చేసారు. ఓకే, విచ్ ఈస్ గుడ్. బట్ కమింగ్ టు కంపేర్ చేస్తే మాత్రం మనకి N8N ఈస్ ద బెస్ట్. అవర్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మోడల్ సపోర్ట్. ఏజెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మీరు ఒకసారి చెక్ చేయండి, ఇంక్లూడ్ చార్ట్ హిస్టరీ ఉంది అండ్ ఆల్సో మోడల్స్. సో మోడల్స్ చూస్తే GPT-5, GPT-5 Pro, GPT-5 మినీ అండ్ ఆల్సో 4.1 మినీ విచ్ ఈస్ గుడ్. మొత్తం GPT వాళ్ళవే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో లాట్ ఆఫ్ ఉన్నాయి, ఫాస్ట్, క్విక్, స్లో, ఎవ్రీథింగ్, స్మార్ట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకే, బట్ కమింగ్ టు హియర్ మనకు ఆల్సో రీజనింగ్ ఎఫర్ట్ వచ్చేసి లో, మీడియం, మినిమం, హై అండ్ ఆల్సో ఇంకా చూస్తే మోడల్స్ అనేది విచ్ ఈస్ గుడ్. లైక్ మనకు కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో విచ్ ఈస్ గుడ్. బట్ కమింగ్ టు ద N8N పార్ట్ ఒకసారి చెక్ చేయండి. మీరు చార్ట్ మోడల్ ఓపెన్ చేశారు అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, ఎజ్యూర్ లేదా బెడ్ రాక్, లేదు అంటే గూగుల్ జెమినై, ఓపెన్ రౌటర్, ఓపెన్ ఏఐ ఇవి కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ సో ఓపెన్ ఏఐ వాళ్ళదే ప్రతిసారి యూజ్ చేయను. ఓకే, ఆంథ్రోపిక్ క్లౌడ్ యూజ్ చేస్తాను, గూగుల్ యూజ్ చేస్తాను, లేదు అంటే అప్పుడప్పుడు సో డీప్సిక్ యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే, డిఫరెంట్ ఓపెన్ ఏ చార్ట్ మోడల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. బట్ ఏజెంట్ టికెట్లో వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ వాళ్ళ నేటివ్ ఓన్ సొంతమైన చార్ట్ మోడల్ మాత్రమే ఇచ్చారు. ఓకే, ఇక్కడ చూస్తే మీరు ఓపెన్ రౌటర్ ఓపెన్ చేశారు అంటే లాట్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ ఫాస్ట్. మీకు మార్కెట్లో ఏదైనా రిలీజ్ చేశారు అంటే ఫస్ట్ ఓపెన్ రౌటర్లోకి మనకి అగైన్ డైరెక్ట్లీ విజిబుల్ అయిపోతుంది, మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఓపెన్ రౌటర్ నుంచి. అదే ఏజెంట్ కిట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓపెన్ ఏఐ వాళ్ళు 5, 4 వీటి మాత్రమే. ఓకే, లిమిటెడ్ టు ఓపెన్ ఏఐ వాళ్ళ ఓన్ కంపెనీవి వాళ్ళు డైరెక్ట్లీ ఇంప్లిమెంట్ చేశారు అక్కడ. బట్ కమింగ్ టు ద N8N పార్ట్, సో మీరు ఇక్కడ చూసినట్టుగా మనకి ఆంథ్రోపిక్ కానీ ఎజ్యూర్ ఏదైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అగైన్ సో మోడల్ సపోర్ట్ వచ్చేసేటప్పటికి కూడా మనకి N8N విన్ అయింది. ఎందుకంటే లైక్ లాట్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంది కంప్లీట్లీ. మనకి మార్కెట్లో ఉన్న ప్రతి మోడల్కి మనం యాక్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి UAR చార్ట్ కాంపోనెంట్స్. కమింగ్ టు UAR చార్ట్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఓపెన్ ఏ ఏజెంట్ కిట్ వాళ్ళు మనకి చార్ట్ కిట్ అని చెప్పేసి బిల్ట్ ఇన్ ఫ్యూచర్ ఒకటి యాడ్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఈజీగా మనం బ్యూటిఫుల్ చార్ట్ యూఎస్ అనేది ఆటోమేటిక్గా డిజైన్ చేసుకోవచ్చు ఓపెన్ ఏ పవర్డ్ వర్క్ ఫ్లోస్ ద్వారా. ఓకే, లైక్ మీకు ఒకసారి చూపిస్తాను కంప్లీట్గా మనం ఎలా చేయాలి అన్నది ఓపెన్ ఏఐకి వెళ్ళి. అండ్ ఆల్సో కమింగ్ టు ద N8N పార్ట్ వచ్చేటప్పటికి ఏంటి, మనకు బిల్టిన్గా యూఏ అనేది లేదు. ఓకే, డైరెక్ట్లీ మనం సెపరేట్గా యూఏ బిల్డ్ చేసుకోవాలి. యూఏ బిల్డ్ చేసుకుని అక్కడ నుంచి మనకి బ్యాక్ ఎండ్కి కాల్ చేసుకోవాలి, ట్రిగర్స్ అనేవి. ఆ ట్రిగర్స్ కాల్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ ఎండ్ మూవ్ చేయాలి డేటా అంతా కూడా. ఓకే, బట్ ఓపెన్ కిట్ వాళ్ళు ఏం ఫోకస్ చేశారు, డైరెక్ట్గా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు చార్ట్ కిట్ అనే ఫార్మేట్తో. ఓకే, డైరెక్ట్గా ఏంటంటే రెడీ టు యూస్ చార్ట్ యూఏ కాంపోనెంట్స్ అనేది పబ్లిష్ చేసేసారు. సో మీరు ఒకసారి ఓపెన్ ఏఐ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఏజెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీరు అవుట్పుట్ ఫార్మాట్లో ఇక్కడ టెక్స్ట్ దగ్గర చూడండి విజెట్ అని చెప్పేసి ఉంది చూసారా. ఇక్కడ క్లిక్ చేస్తే ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే క్రియేట్ అని ఉంది, అప్లోడ్ విజెట్ ఫైల్ టు లింక్ ఏ విజెట్ టు యువర్ వర్క్ ఫ్లో అని చెప్పేసి. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయొచ్చు మనకి ఎలా కావాలి అనేది. ఇక్కడ లెఫ్ట్లో గ్యాలరీ పైన క్లిక్ చేస్తే చూడండి మనకి లాట్ ఆఫ్ విజెట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఎనేబుల్ మొత్తం సో కస్టమైజ్ చేసుకునేలాగా మనకి కేటగిరీ విజెట్స్ అనేది వీళ్ళు పబ్లిష్ చేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, మనం ఏదైనా కూడా మన ఏజెంట్స్ని యాడ్ చేసుకుని మనకు కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. బట్ అదే మనకి N8N వచ్చేటప్పుడు ఫార్మేట్గా ఏంటి డైరెక్ట్లీ కంప్లీట్లీ సో మనం ఇలా యూఏ అనేది కంప్లీట్గా చేంజ్ చేసుకోలేము. ఇక్కడ చూడండి UAR చార్ట్ కాంపోనెంట్స్ వచ్చేసి డైరెక్ట్లీ ఏజెంట్ కిట్ వాళ్ళు నేటివ్గా ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ N8N వచ్చేటప్పటికి ఏంటి డైరెక్ట్ ఇలా చార్ట్ బోర్డ్స్ అనేవి మనం డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ టు ఫ్రంట్ ఎండ్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి UAR చార్ట్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ఏజెంట్ కిట్ ఈస్ ద విన్. ఓకే, ఇది కొత్త బెస్ట్ ఫ్యూచర్ అనేది యాడ్ చేశారు వీళ్ళు ఓపెన్ ఏఐ వాళ్ళు. అదే N8N వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ ఎండ్కి వచ్చేటప్పటికి యూఏ సైడ్కి ఏమీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. సో డిప్లాయ్మెంట్ ఆర్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కంప్లీట్గా ఏజెంట్ కిట్ అనేది సూపర్ ఈజీ అండ్ ఫుల్ మేనేజ్డ్ బట్ లెస్ కంట్రోల్ ఓవర్ యువర్ ఏజెంట్స్ అండ్ డేటా. సో N8N వచ్చేటప్పటికి ఏంటంటే హోస్ట్ అనేది లైక్ క్లౌడ్ ఆర్ ప్రైవేట్ సర్వర్, లేదు అంటే మనం లోకల్గా కూడా మన కంప్యూటర్లో కూడా హోస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఫుల్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఓన్ డేటా అనేది కంప్లీట్గా ఓవరాల్ ఓన్ డేటా అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో కోడ్ అవైలబిలిటీ ప్రతిదీ కూడా క్లియర్ అండ్ స్ట్రక్చర్గా. ఓకే, బట్ కమింగ్ టు ద ఓపెన్ ఏఐ ఏజెంట్ కిట్ అనేది ఏంటి అంటే డైరెక్ట్లీ మన ఓపెన్ ఏఐస్ వాళ్ళ క్లౌడ్లోనే రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో దాన్ని కూడా మనం టెక్నికల్ పార్ట్ ఆఫ్ ఇన్ డెప్త్ వెళ్తే ఏంటంటే ప్రైవేట్ చేసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ నార్మల్ యూజర్స్కి ఏంటి అంటే ఏజెంట్ కిట్ అనేది వాళ్ళ క్లౌడ్లో రన్ అవుతుంటుంది. బట్ N8N వచ్చేసి ఏంటంటే ఇట్స్ లైక్ ఓపెన్ సోర్స్ అనమాట కంప్లీట్గా. సో ఓపెన్ సోర్స్ కాబట్టి మన ఫుల్ కంట్రోల్ అనేది ఫ్లెక్సిబిలిటీ మన చేతిలో ఉంటుంది. దట్ ఈస్ లైక్
మనం హోస్ట్ ఇంజిన్లో యాక్సెస్ చేసుకుందామా, లేదా మనం ఓన్ కంప్యూటర్లో యాక్సెస్ చేద్దామా, లేదా ఎల్ఎల్ఎమ్స్ కూడా ఏంటి అంటే మనం సెల్ఫ్ హోస్టెడ్ చేసుకోవచ్చు ఒలామా నుంచి. సో నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అండ్ కంట్రోల్ పార్ట్ వచ్చేటప్పటికి కంప్లీట్గా N8N ఈజ్ ద విన్. ఎందుకు అంటున్నానంటే కంప్లీట్గా మనకు ఫుల్ యాక్సెస్ ఉంటుంది. అదే ఏజెంట్ కిట్ అయితే ఓపెన్ఏఐస్ క్లౌడ్లోనే మనకి రన్ అవుతూ ఉంటాయి ఎగ్జిస్టింగ్ ఏజెంట్స్ కానీ ప్రతిదీ కూడా మన డేటా అనేది. ఫైనల్లీ కంక్లూజన్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. లైక్ ఓపెన్ఏఐ ఏజెంట్ కిట్ అనేది ఎప్పుడు చూస్ చేయాలి అండ్ N8N ఎప్పుడు చూస్ చేయాలి అనేది. ఇన్ కేస్ ఓపెన్ఏఐ ఏజెంట్ కిట్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి, ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ విత్ మినిమల్ టెక్నికల్ కాంప్లెక్సిటీ, పాలిష్డ్ యూజర్ ఫేసింగ్ చార్ట్ ఇంటర్ఫేసెస్ అయినా, లేదా కాంప్రహెన్సివ్ ఏజెంట్ ఎవల్యూషన్ ఆర్ టెస్టింగ్ అండ్ స్టేయింగ్ విత్ ద ఓపెన్ఏఐ ఎకో సిస్టమ్. కంప్లీట్ ఓపెన్ఏఐ వాళ్ళ ఎకో సిస్టంలో ఉందాం. సో ఇట్స్ లైక్ కంప్లీట్గా మన పర్సనల్ యూస్ కేస్ కోసం బిల్డ్ చేసుకుంటాం చార్ట్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆల్సో మినిమంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నారు అంటే దెన్ గో ఫర్ ది ఓపెన్ఏఐ ఏజెంట్ కిట్. బట్ కమింగ్ టు N8N సైడ్కి వచ్చేటప్పటికి ఫ్లెక్సిబిలిటీ అక్రాస్ మల్టిపుల్ ఏఐ ప్రొవైడర్స్. కంప్లీట్ మొత్తం మోడల్స్ కానీ లేదా డిఫరెంట్ టూల్స్ని మనం లైక్ సర్చ్ చేద్దాం అండ్ యూటిలైజ్ చేద్దాం అనుకున్నా, లేదా కాంప్లెక్స్ వర్క్లో ఆటోమేషన్స్ బిహైండ్ సింపుల్ చార్ట్, కాస్ట్ కంట్రోల్ త్రూ సెల్ఫ్ హోస్టింగ్, కంప్లీట్ డేటా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్. సో ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ చూసుకుంటున్నారు అంటే కంప్లీట్గా మనం N8N చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఏ ఫ్యూ డీటెయిల్స్ ఫ్రమ్ మై సైడ్. లైక్ ఇన్ కేస్ మీరు లైక్ ఈ వీడియోలో అయినా మీకు ఐ నో ఈజ్ కంప్లీట్లీ థియరిటికల్ పార్ట్ నేను ఈ వీడియో కంప్లీట్గా చేసింది. అండ్ ఇందులో మీకు టూల్స్ కానీ ప్రతిదీ కూడా ఏది కూడా ఇన్ఫర్మేషన్ అనేది డెవలప్మెంట్ పార్ట్లో ఏమి కూడా ఇవ్వలేదు. ఓకే, కంప్లీట్ ఏజెంట్ కిట్ వర్సెస్ N8N అనేది జస్ట్ కంపేర్ చేసి చెప్పాను. బట్ మీ మైండ్ సెట్ అనేది ఏ టూల్స్ నేర్చుకోవాలి అన్న ఫార్మేట్ అనేది కొంచెం ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే టూల్స్ ఫార్మేట్లో ఉండిపోతారు. కానీ ఏం డ్రాప్ చేయాలి, లైక్ ఏది రిలవెంట్, ఇవి నేర్చుకునే ముందు ఏంటి అంటే మీ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే ఏ అనేది వాల్యుబుల్, టైం సేవ్ చేయాలి, హౌ టు సాల్వ్ ఏ కోర్ ప్రాబ్లమ్. ఓకే, యాక్చువల్లీ ఫేసింగ్ ది బిజినెస్, ఆ బిజినెస్ ఏదైతే ఫేస్ చేస్తుందో కంప్లీట్గా మనకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీరు కమింగ్లో ఏంటి అంటే ఏ ఆటోమేషన్ నేర్చుకున్నారు అంటే కంప్లీట్గా మీరు బిజినెస్తో వర్క్ చేస్తారు. బిజినెస్తో వర్క్ చేస్తున్నారు అంటే రిజల్ట్స్ని డెలివర్ చేయాలి, మనీని సేవ్ చేయాలి క్లయింట్కి, లేదా టైం సేవ్ చేయాలి అండ్ ఆల్సో ఫోకస్ అనేది ఇంక్రీజ్ చేయాలి ఆన్ దేర్ కోర్ బిజినెసెస్. నెక్స్ట్ ఇఫ్ యూ నీడ్ ఎనీ AI systems or anything, just contact our website like www.saketaiautomation.com and go to the services like what we provide: mobile applications, web applications and AI agents and automation. Completely AI driven ఉంటాయి కంప్లీట్గా. జస్ట్ మా వెబ్సైట్ హిట్ చేయండి అండ్ జస్ట్ కాంటాక్ట్ us. సో అండ్ ఇన్ కేస్ కంప్లీట్ ఇన్ డెప్త్ ఆటోమేషన్స్ అనేది కంప్లీట్గా నేర్చుకుందాం అనుకుంటే జస్ట్ గో టు అవర్ వెబ్సైట్ అండ్ క్లిక్ ఆన్ ది ట్రైనింగ్ అండ్ యూ కెన్ సీ హియర్ మా డైరెక్ట్ సిలబస్ PDF అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. డైరెక్ట్లీ మీరు ఇక్కడ మాకు జాయినర్స్ క్లిక్ చేసి లైవ్ హ్యాండ్స్ ఆన్ సెషన్స్ కానీ 1 month క్లాసెస్ అనేది హ్యాండ్స్ ఆన్ క్లాసెస్ అనేది డైరెక్ట్లీ మీరు బుక్ చేసుకోవచ్చు. జస్ట్ వాట్సాప్ us. మా మొబైల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. జస్ట్ యూ కెన్ గో దేర్ అండ్ డైరెక్ట్లీ కాంటాక్ట్ us, అవర్ టీమ్ని. థ్యాంక్ యూ, సీ యూ టుమారో.